మై గాడ్ ఇవి అసలు ఏం రాకుంటున్నాను అసలు బబ్బం బసవేశ్వర బబ్బం జగలగడిగమ్మ ప్రజలారా మీలో ఉన్న లోపాన్ని పటాపంచలు చేస్తాను, మీలో ఉన్న పాపాన్ని సరిదిద్దేస్తాను. బంబం బసవేశ్వర బంబం జగలగడిగమ్మ. నమస్కారం. బ్లెస్ యూ తల్లి, బ్లెస్ యూ. తెలుసు బాలా తెలుసు, మీ ఇంట్లో సమస్యలు చాలా ఉన్నాయి అవునా? అవి రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి అవునా? అవి తొలగాలంటే నేను ఇచ్చే విభూది పెట్టుకో, నీకు అంతా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోతాయి. నేను ఆ విభూది ఇవ్వాలంటే నువ్వు కానుకగా సమర్పించాలి. 500 రూపాయలు సమర్పించు. మీ ఇంట్లో సమస్యలు తొలగిపోవాలంటే నువ్వు సమర్పించాలి. దగ్గరికి రావాలా? ఈ విభూతి రోజు పెట్టుకో, నీకంతా మంచి జరుగుతుంది. ఈ విభూతి రోజు పెట్టుకో, నీకంతా మంచి జరుగుతుంది. కానుకలు ఇందులో సమర్పించు బాలా, మంచి జరుగుతుంది. నమస్కారం. నసపెట్టకు తల్లి, నిదానంగా చెప్పు. తెలుసు బాలా తెలుసు, నీ ఒంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆరోగ్యం రోజు రోజుకి దెబ్బతింటుంది అవునా? అది తొలగాలంటే నేను ఇచ్చే తాయెత్తు కట్టుకో, నీకు అంతా మంచి జరుగుతుంది. నేను ఆ తాయెత్తు ఇవ్వాలంటే నువ్వు నాకు కానుకగా 1000 రూపాయలు సమర్పించాలి. అవును, నీ ఒంట్లో సమస్యలు తగ్గాలంటే నువ్వు కానుకగా సమర్పించాల్సిందే. శిష్య ఇదిగో ఈ తాయెత్తు కట్టుకో, నీకంతా మంచి జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కానుకలు ఇందులో సమర్పించు. మంచిది. నమస్కారం స్వామి. నా పేరు లక్ష్మమ్మ, నేను వ్యవసాయం చేస్తుంటాను. తెలుసు బాలా తెలుసు, నీకు రాత్రైతే చాలు ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు వస్తాయి అవునా? వ్యవసాయం చేసే వారికి ఇవి తప్ప ఇంకేమి ఉంటాయి? స్వామి, మొన్న పడిన అమ్మఒడి డబ్బులు. తెలుసు బాలా తెలుసు, మొన్న పడిన అమ్మఒడి డబ్బులు పర్లేదు. మీ ఆయన రైతు భరోసా డబ్బులు కూడా పర్లేదు అవునా? బ్యాంకు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆధార్ కార్డ్ అని పాన్ కార్డ్ అని అవి తప్పని ఇవి తప్పని నన్ను తికమక పెట్టేస్తున్నారు స్వామి. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? నీకు పట్టింది దిష్టి. అవును, నీకు పట్టింది మామూలు దిష్టి కాదు బాలా. ఆ దిష్టి తొలగించాలంటే నువ్వు కానుక సమర్పించాలి. అయినా సమర్పించాల్సిందే. నీకు పట్టింది మామూలు దిష్టి కాదు బాలా. ఇదిగో ఇది నీరు. నీ దిష్టి ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం. అదేంటి స్వామి, తెల్లగా ఉన్న నీళ్ళు పింకు రంగులోకి మారిపోయాయి? నీ దిష్టి తల్లి, నీ దిష్టి ఎంత ఉందో చూడు. నా దిష్టి ఇంత ఉందా? అవును తల్లి. అయితే ఈ దిష్టిని తొలగించండి స్వామి. ఇప్పుడు తొలగిస్తాను చూడు. బంబం బసవేశ్వర బంబం బసవేశ్వర మమకార చమకార మమకార బంబం బసవేశ్వర. అదేంటి స్వామి, పింకు రంగులో ఉన్న నీళ్ళు తెల్లగా మారిపోయాయి? నీ దిష్టి పోయింది తల్లి. అమ్మయ్య, నా దిష్టి తొలగిపోయింది. కానుకలు ఇందులో సమర్పించు.
పెద్దమ్మ ఏంటిది ఇటు తీసుకెళ్తున్నావు? ఇది నా దిష్టి అమ్మా, నా దిష్టి తొలగిపోయింది. ఇది ఇది దిష్టిలా లేదే. దిష్టి అమ్మా, స్వామీజీ నా దిష్టిని తొలగించారు. కాదు పెద్దమ్మ, ఇదో ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంటా అంటే ఏంటమ్మా? ఇదో ఎక్స్పెరిమెంట్, నేను చూపిస్తాను దీన్ని ఎలా చేయాలో. ఫస్ట్ ఇది సోడియం హైడ్రాక్సైడ్ కలిసిన వాటర్. ఇవి ఇందులో వేసుకోవాలి. ఫస్ట్ ఈ వాటర్ వేసుకున్నాక ఫినాప్థలిన్ వేసుకోవాలి. ఇది ఫినాప్థలిన్ సొల్యూషన్. ఇది వేయడం వల్ల ఈ నీళ్లు పింక్ కలర్లోకి మారుతాయి. చూడు, మళ్ళీ తెల్లగా కూడా మారిపోయాయి కదమ్మా. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇందులోకి నిమ్మకాయ రసం కలిపారు పెద్దమ్మ. నిమ్మకాయ రసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఆ యాసిడ్ ఇందులో ఉన్న బేస్తో అవి రెండు కలిసి ఈ పింక్ కలర్ అనేవి ఇలా తెల్లగా మార్చాయి. అవునమ్మా, వాళ్ళు నన్ను మోసం చేశారు. నా దగ్గర 1000 రూపాయలు కూడా తీసుకున్నారు. ఆ దొంగ స్వామి కథ పడదాం పద పెద్దమ్మ. ఒరే దొంగ స్వామి. నేనా? నువ్వే దొంగ స్వామి. నేను కాదు. నువ్వు మా పెద్దమ్మను మోసం చేసావు కదా. మేము ముందరకు నేను ఎవరిని మోసం చేయలేదు. ఏమైంది పాప, గొడవ పెడుతున్నావు ఇక్కడికి వచ్చి? ఈ స్వామి మా పెద్దమ్మని మోసం చేశారు. ఈ స్వామి చాలా మంచివారు కదా. కాదు, మా పెద్దమ్మ దగ్గర 1000 రూపాయలు తీసుకొని దొంగ దిష్టి నాటకం చేసి మోసం చేశాడు. అయితే నా దగ్గర కూడా 500 రూపాయలు తీసుకున్నాడు. మిమ్మల్ని కూడా మోసం చేశాడా ఈ స్వామి? నేను ఎవరిని మోసం చేయలేదు. నువ్వు చేశావు. నువ్వు ఏ స్కూల్ పాప? నేను ఏపీ మోడల్ స్కూల్. ఎవరిని మోసం చేయలేదు. చేసిన ఈ దిష్టి